మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గజవాడ లావణ్య ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆల్రెడీ మన రామంపేటకు ఎన్ని విధాలనే సంక్షేమ పథకాలు వచ్చాయి. యంగ్ ఇండియా స్కూల్ అనేది రామంపేట 20 ఎకరాలు కడుతున్నారు. మన పిల్లల భవిష్యత్తు పనిచేస్తుంది. ఇప్పుడు 3000 మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. 1100 మందికి 3000 యూనిట్లు కరెంటు మాపోయినాయి. 1100 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఎన్నో ఇందిరా మైండ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇందిరా మైండ్లు కూడా మనం మైనంపల్లి హనుమంతరావు మన మైనంపల్లి రోహితరావు సార్ గారు స్పెషల్ గా కాంట్రాక్టర్ అటాచ్మెంట్ చేసి పేద ప్రజలకు మొత్తం బాధ్యత తీసుకొని ముగ్గు పోపించే బాధ్యత నేను మొత్తం చేపిస్తా నా సొంత ఖర్చులతోటి. డిస్మెంటలింగ్ చేసి ముగ్గు పోసి అప్రూవల్ చేయించేసి ఆ ఇల్లు ఖచ్చితంగా ఆర్థికంగా మనం ఆదుకొని ఇల్లు నిలబెట్టే బాధ్యత తీసుకుంటా. మా ఎమ్మెల్యే గారు ఆశీర్వాదంతో ఖచ్చితంగా అమ్మ నువ్వు ఖచ్చితంగా వేయలే మీరు అభివృద్ధి చెందుకుందాం. ఒకరు అమ్మ మీ ఆశీర్వాదం ఉండాలమ్మా. అభివృద్ధి చేసుకుందాం. ఖచ్చితంగా అన్ని విధాలుగా మనకు ఎమ్మెల్యే గారు నిధులిస్తా అని చెప్పిండు. మంచి అభివృద్ధి చేసుకుందాం. ఆ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ రాలేదు. మన మైనంపల్లి రోహితరావు గారు డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నాడు. మన మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు. మనకి ఎందుకంటే రామంపేట అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మంచి 10 రోజులు మంచి వ్యక్తులను ఎన్నుకొని గవర్నమెంట్ కి మనం ఓటేస్తే అభివృద్ధి పథకం నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన రామంపేటకు ఎన్ని విధాలు